నర్స్, డాక్టర్. వెంటనే ఇతను బ్లడ్ తీసుకొని చెక్ చేయండి. ఆవిడ గ్రూప్ కి మ్యాచ్ అయితే వెంటనే ఎక్కించండి. ఓకే మేడం, రండి. లారీ పాప, నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. నాకు బ్లడ్ తీస్తారు కదా, చూస్తే నువ్వు భయపడతావు. సార్, మీ దగ్గర బ్లడ్ తీసుకోవాలి. సరే, తీసుకోండి. ఈ బాల్ ప్రెస్ చేస్తూ ఉండండి. మ్మ్. ఆ, నొప్పిగా ఏముండదు సార్, కొంచెం ఓర్చుకోండి. వెంటనే ఆమెకి బ్లడ్ ఎక్కించాలి. పర్లేదు, ఆవిడ కోసం ఎంత నొప్పైనా భరిస్తాను. కావాలంటే నాలో ఉన్న బ్లడ్ అంతా తీసేసుకోండి, ఆవిడకి మాత్రం ఏం కాకూడదు. లారీ పాప, భయం వేసిందా? ఏం కాదులే. డాక్టర్, పేషెంట్కి ఎలా ఉంది ఇప్పుడు? మీరిప్పుడు బ్లడ్ ఇచ్చారు కదా, లోపల ఆవిడ పరిస్థితి చూస్తుంటే అవుట్ ఆఫ్ డేంజర్ అనిపిస్తుంది. హా? ఎంత మంచి వార్త చెప్పారు డాక్టర్, చాలా థ్యాంక్స్. ఓకే. లారీ, నాన్నమ్మకి ఏం అవ్వదంట. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. అమ్మని కాపాడుకోగలిగాను, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. అమ్మో, అనంతగాడితో పాటు ఫణిగాడు, బాబాయ్, పిన్ని, ఊరుసు కూడా వస్తున్నారు. అమ్మో, ఇదేంటి సుందరి ఉంది? అంటే సుందరి బతికే ఉందా? నాలాగే ఆ కార్ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుందా? అయ్యో, వదినకి ఎంత ఘోరం జరిగిపోయింది. వదిన అలా చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది. అమ్మా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వదినకు మాత్రం ఏం కాకుండా బతికించుకుందాం. అమ్మా, లోపల యశోదికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు బయటికి వచ్చాక మాట్లాడదాం. అబ్బా, ఏంటి తలకాయ నొప్పి. నువ్వేంటి ఇక్కడ? నువ్వెలా వచ్చావు? ఓ, నువ్వు బతికే ఉన్నావా? ఏ కృష్ణ, కృష్ణ ఆగాగు. నేను సుందరిని కాదు, సత్యని. లేదు, నువ్వు నా సుందరివే. నా సుందరి ఇలాగే ఉంటుంది. నువ్వే నా సుందరివి. కృష్ణ, నేను నీ సుందరిని కాదు బాబు, నేను సత్యని. వెంకటాపురంలో రిక్షా తొక్కే సత్యని. ఎక్కడికెళ్ళినా నన్ను సుందరి అంటాం మానవా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నేను నీ సుందర్ని కాదు, ఈ విషయం తెలుసుకో అని చెప్పేసి నీకు ఎన్నోసార్లు చెప్పాను. అది కాదు సత్య. నువ్వేం మాట్లాడుకో.
అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని? అది నేను అక్కడ ఆ, అది కాదు సత్య. అక్కడ ఏం జరిగిందంటే ఆ, సరే 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 ఏదేమైనా నాకిక్కడ చిన్న పనుండి వచ్చాను. నువ్వు హాస్పిటల్కి ఏదో పనుండి వచ్చావని నాకు అర్థం అవుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సత్య కాదు, నా మాట విను. నువ్వు వద్దు, నువ్వేం చెప్పద్దు. నీ మాట వింటే మళ్ళీ నువ్వే నా సుందరివి అని సుప్రభాతం మొదలు పెడతావు. నాకు నీ మాటలు వినే అంత టైము ఓపిక రెండూ లేవు. నాకు చాలా పనుంది. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అవన్నీ నీకు తర్వాత చెప్తాను. సత్య, నేను చెప్పేది ఒక్కసారి. వద్దన్నానా? నిన్నేం చెప్పొద్దన్నానా? నాకేం చెప్పొద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నీకు ఊరికి రాగానే వివరంగా అన్నీ చెప్తాను. అది కాదు సత్య. అసలు నువ్వేంటి ఈ గెటప్ లో ఉండడం ఏంటి? అసలు నువ్వు ఎందుకు సిటీకి వస్తున్నావు? మహానుభావా, నీకవని చెప్తానన్నాను కదా, అయినా వినవా? అయినా నువ్వు నా గురించి ఆరా తీస్తావు, నన్ను ప్రశ్నిస్తావు. మా ఇంట్లో వాళ్ళకంటే నీ పోరు ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకంటే నీకెక్కువ భయపడాల్సి వస్తుంది. నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. అలా కాకుండా నా వెనక్కాలే వచ్చినా, ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను ఊరుకోను. జాగ్రత్త.